వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో గత 4 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత తాత్సారం చేస్తున్నటువంటి నేపథ్యం. సో పెద్ద ఎత్తున సామాన్యులకు ఒక చట్టము, ఒక కానూన్ ఉంది, లేదంటే కనుక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఒక కానూన్ ఉందా అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పెదవి విరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన 2 రోజుల సమయం కోరాడు సిట్ ముందుకు రావడానికి. ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ రేపు సిట్ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ తరుణంలో ఇవాళ ఆయన పెద్ద ఎత్తున ఇప్పటికే మధ్యంతర పిటిషన్ వేసుకున్నారు. ఆయన కొంత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కోరినటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే సుదీర్ఘమైనటువంటి వాదనలు హైకోర్టులో కొంత జరిగిన తర్వాత ఇవాళ బెయిల్ పిటిషన్ అయితే మాత్రం ఒక వారం రోజులకి వాయిదా పడినట్టుగా మనకు బిగ్ బ్రేకింగ్ అంతా ఉంది. సో బండి భగీరథ్కి ప్రస్తుతానికైతే కొంత వాయిదా పడినటువంటి నేపథ్యం, వారం రోజుల పాటు కొంత బెయిల్ అయితే ఇప్పటికైతే మంజూరు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇవాళ రేపు సిట్ ముందుకు రాబోతున్నటువంటి బండి భగీరథ్ మరి వారం రోజుల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో బండి భగీరథ్ తరఫునటువంటి అడ్వకేట్లు ఇప్పటికే మైనర్ కాదు మేజర్ అంటూ వాదించే ప్రయత్నం ఇవాళ హైకోర్టులో కూడా చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా ఆమె యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నటువంటి బండి టీం ఇవాళ ఆమె మైనర్ కాదు, పోక్సో చట్టం వర్తించదు, ఈయన కేవలం ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ముందస్తు బెయిల్ వచ్చే వరకు కూడా కొంత అరెస్ట్ కూడా చేయకూడదు అంటూ కూడా వాదించినటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు కొంత ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, కాబట్టి ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వాలి, అరెస్ట్ చేసే అవకాశం లేకుండా ఆర్డర్స్ ఇవ్వాలని కోరినటువంటి నేపథ్యంలో ఇంటర్మ్ ప్రొటెక్షన్ గురించి మళ్ళీ కూడా కేసు రేపటికి వాయిదా పడింది. మరోవైపు బాధితురాలకు సంబంధించినటువంటి పుట్టినరోజులకు సంబంధించినటువంటి డేట్స్లో కానీ లేకుంటే గతంలో ఆమె ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆమె గతంలో తిరిగినటువంటి డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలను ఇవన్నీ కూడా కొంత పరిగణలోకి తీసుకొని గతంలో పోలీస్ కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ తెర ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆమె మేజర్ అని చెప్పే ప్రయత్నం హైకోర్టులో ఇవాళ బండి భగీరథ్ సంబంధించినటువంటి అడ్వకేట్లు చేసినట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసినటువంటి హైకోర్టు పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో మేజరా మైనరా కొంత క్రాస్ ఎగ్జామిన్ చేయాలని, క్రాస్ చెక్ చేయాలని, వెరిఫై చేయాలని కొంత హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒకవేళ ఇంటర్మ్ ఆర్డర్ కోసం, ఇంటర్మ్ ప్రొటెక్షన్ కోసం కోరినటువంటి బండి అడ్వకేట్లు రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా మళ్ళీ కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా బెయిల్ మంజూరైతే కానటువంటి నేపథ్యం. సో ఖచ్చితంగా ఇంటర్మ్ ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత అంటే ఒకవేళ మైనరా మేజర్ కాదా అని ఇప్పటికే హైకోర్టు పోలీసులకు విచారణ జరపాలని కోరినటువంటి నేపథ్యంలో ఒక హైడ్రామా నెలకొనే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బండి సంజయ్ కొంత కేంద్ర మంత్రిగా ఉండి ఆయన కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థని లేకుంటే కొంత అన్ని వ్యవస్థల్ని కూడా ఇప్పటికే కొంత ప్రెజరైజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీడియాలో కూడా కొంత స్ప్లిట్ సృష్టించి పెద్ద ఎత్తున తనకు సంబంధించినటువంటి వాదన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తా కొడుకుది తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న అనేక ర్యాలీస్లో ఒకటి సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్స్ కానీ లేదంటే మొన్న జరిగినటువంటి కరీంనగర్లో జరిగినటువంటి భారీ ఏక్తా ర్యాలీలో కూడా కొంత కరీంనగర్ ప్రజల కోసం నా జీవితం అంకితం, మా కొడుకు ఎక్కడ తప్పు చేయలేదు, మీరు నమ్మండి అంటూ కూడా ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా ఇవాళ హైకోర్టులో కూడా అటువంటి వాదన చేశారు. వాళ్ళంతా కూడా మేజర్ అమ్మాయి మైనర్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే పోక్సో చట్టమే ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పే ప్రయత్నం బండి సంజయ్ అండ్ అడ్వకేట్లు చేస్తారు. సో దీంతో గతంలో ఉన్నటువంటి కొన్ని అనేక అంశాలు ఇప్పటికే పెద్ద ఎత్తున 2 డేట్ ఆఫ్ బర్త్లను కూడా కొంత స్క్రీన్ మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున వైరల్గా చేస్తున్నటువంటి ఆ టీమ్స్కి అదే వాదన ఇవాళ హైకోర్టులో చేశారు. సో ప్రధానంగా వీటన్నిటి కూడా వెరిఫై చేసిన తర్వాత పోక్సో చట్టం మరి అప్లికబుల్ అవుతుందా కాదా, లేదు అంటే ఏం జరిగింది అనేది కూలంకుషంగా సిట్టు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కనీసం ఆయన తన కొడుకుని విచారణకు కూడా వెళ్ళనివ్వకుండా కొంత బెయిల్ తీసుకున్న తర్వాతే విచారణకి పంపించేలాంటి గేమే స్పష్టంగా కనిపిస్తుంది. సో ముందుగానే కొంత లీగల్ వ్యవస్థలు కొంత పటిష్టంగా ఉన్నటువంటి క్రమంలో అంటే ఆ యొక్క ప్రొటెక్షన్ తోటి ఉండాలనే ఉద్దేశంతో ఆయన కొంత ఇంటర్మ్ ప్రొటెక్షన్ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత మాత్రమే సిట్ ముందుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికీ అరెస్ట్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అంటే మహిళా లోకం కానీ లేకుంటే బాధితురాల కుటుంబం తరఫున ఇవాళ చాలా మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఒక సాటి మహిళకు, సాటి మైనర్ గర్లకు ఇటువంటి ఘటనలు జరిగితే సామాన్యులకు ఒక రూల్స్, బండి భగీరథ్కి ఒక రూల్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక రకాన్ని ఇరకాటంలో పడుతోంది. సిట్టు వేసినంత మాత్రాన ఉపయోగం లేదు, సిట్టు కేవలం కేసు నీరుగార్చడానికే సిట్టు వేశారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఇప్పుడు బండి భగీరథ్ను ఖచ్చితంగా అరెస్టు చేస్తారా లేదా అన్న ఒక ఆతురత, ఆసక్తి, ఉత్కంఠ పెద్ద ఎత్తున కేసులో నెలకొన్నటువంటి నేపథ్యంలో కొన్ని సామాన్యులకి, నార్మల్ పబ్లిక్ అయితే మాత్రం వెంటనే
24 గంటల లోపే ఖచ్చితంగా పోక్సో చట్టంలో పేర్కొన్నట్టుగా మరి అరెస్ట్ చూపిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి మరి వాళ్ళ బండి భగీరథ్ అరెస్టు ఎందుకు ఇంత క్లిష్టతరం అవుతోంది? మరి బండి భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? మరోవైపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా స్వయంగా బాధితురాల కుటుంబానికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వి అంటే విద్యార్థి లోకం వీళ్ళందరూ కూడా కదం దొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి కొడుకే ఇవాళ పరారీలో ఉండటం ఏంటనేది అతిపెద్ద రాజకీయ దుమారానికి కూడా తెరలేపింది. సో ఇవన్నీ చూసిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్, రాజకీయ విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున బండి భగీరథ్ దుమారం నడుస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అరెస్టు ఏ క్షణమైనా చెయ్యాలి అనే ఒక డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంత దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే నిందితుడికి సంబంధించి బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించడం, వారం రోజుల పాటు ఈ యొక్క మొత్తం బెయిల్ పిటిషన్ ని వాయిదా వేసినటువంటి నేపథ్యంలో మరి ఇంటర్మ్ ప్రొటెక్షన్ అయితే మాత్రం రేపటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి వ్యవస్థల్ని బండి సంజయ్ మేనేజ్ చేస్తున్నట్టుగా ఒకవేళ ఏం జరుగుతుంది రేపు అనేది కూడా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇంటర్మ్ ప్రొటెక్షన్ కనుక లభ్యమైతే ఖచ్చితంగా సిట్ ముందు హాజరై యథేచ్ఛగా మనం బండి భగీరథ్ని మామూలుగానే తిరిగే అవకాశాలు ఉంటాయి, అరెస్ట్ ఉండే అవకాశాలు ఉండవు. ఒకవేళ కనుక ఇంటర్మ్ ప్రొటెక్షన్ కూడా కొంత రిజెక్ట్ అయితే, డినే అయితే కోర్టులో స్పష్టంగా కోర్టు కనుక కొట్టేస్తే అప్పుడు బండి భగీరథ్ను కొంత ఉచ్చుల్లో చిక్కునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉచ్చు బిగేసే అవకాశం ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటేది. లేదు అనుకుంటే ఖచ్చితంగా బండి భగీరథ్ను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సహకరించినట్టుగానే అనేది ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్, కొంత విమర్శ ఆరోపణలు తెరమీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైనా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.